హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ అయిన మన అమ్మమ్మల నాటి పూర్ణం బూరెలు ఆ రోజుల్లో వాళ్ళు చేసే పద్ధతిలో చేసేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి. సేమ్ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. మీకు వీలైతే స్టోర్ బియ్యం తీసుకోండి, రేషన్ బియ్యం లేకపోతే ఇంట్లో ఉన్న బియ్యమే తీసుకోండి. మినపప్పు బియ్యాన్ని ఇలా కొలత తీసుకొని వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత చివరిగా ఫుల్గా నీళ్ళు వేసుకొని పైన మూత పెట్టి ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ ఉదయాన్నే చేయాలనుకుంటే ఈ బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు కడగాలి. ఇప్పుడు పైన మూత పెట్టి నైట్ అంతా వదిలేసేయండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని సేమ్ గ్లాస్తో ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని పప్పును కూడా 1-2-3 సార్లు కడిగిన తర్వాత చివరిగా పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బియ్యంతో పాటు పప్పును కూడా నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత రుబ్బే ముందు 10 నిమిషాల ముందు మరో గిన్నె తీసుకొని అందులో సేమ్ గ్లాస్తో ఒక గ్లాసు అటుకులు వేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి. అటుకులు ఈజీగానే నానిపోతాయి కాబట్టి రుబ్బే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఉదయాన్నే చేద్దామని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. ఉదయాన్నే గ్రైండర్లో వేసే ముందు ఒకసారి కడిగి మిక్సీ జార్లో అయినా సరే గ్రైండర్లో అయినా సరే బియ్యం వేసిన తర్వాత నానబెట్టుకున్న అటుకులను కూడా నీళ్ళు రాకుండా గట్టిగా పిండి అటుకులు కూడా అందులో వేసుకోవాలి. పప్పు రుబ్బుతున్నప్పుడే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో లైట్గా నీళ్ళు వేసుకోండి. మనకి పిండి పల్చగా అవ్వకూడదు బూర్లకి కాబట్టి. చూడండి, పిండి మనకి ఈ థిక్నెస్ ఉండాలి. స్పూన్ నుండి పిండి అనేది జారడం లేదు, ఇలా పట్టుకునే ఉంటుంది. ఈ థిక్నెస్ లో పిండిని రుబ్బుకోవాలన్నమాట. బియ్యంలో మనం అటుకులు వేసుకున్నాం కాబట్టి పిండి మనకు ఒదిగిద్ది, కొంచెం ఫ్లఫీనెస్ వస్తుంది. అటుకులు వేసుకోవడం వల్ల అటుకులు మాత్రం కంపల్సరీ వేసుకోండి. పిండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు తీసుకొని మనం కుక్కర్లో వేసే ముందు ఒకసారి కడిగి కుక్కర్లో వేసుకోవాలి. నీళ్లు తక్కువగా వేసుకోండి, పప్పు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు పక్కకు తీసే అవసరం ఉండదు పప్పు మునిగిన తర్వాత. ఇప్పుడు మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో బెల్లాన్ని వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి, ఎందుకంటే బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. బెల్లం ఎంత తీసుకోవాలంటే మనం శనగపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఈక్వల్ గా బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకి శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే మూత తీసుకోండి. నీళ్లు చూసారా ఎంత తక్కువగా వేసుకున్నామో. ఈ నీళ్లు పక్కకు తీసే అవసరం లేదు. ఈ నీళ్ళతో పాటే ప్యాన్ లో పప్పును వేసేసుకోండి. బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బెల్లం నీళ్లు పప్పులోకి వడగట్టేసుకోవాలి. మనం బెల్లాన్ని డైరెక్ట్ గా పప్పులో వేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని కరిగించేసుకోవడం వల్ల మన కంటికి కనపడని డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందని మాత్రమే. అందులోనే 2 లేదా 3 యాలకులు వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని మీడియం మంట పైన దగ్గరగా అయ్యేంత వరకు ఇలా గరిటెతో మెదుపుతూ మనం కలుపుతూ ఉంటే ఆ పప్పు అనేది మెత్తగా అవుతుంది. మనం మిక్సీలో వేసుకునే అవసరం కూడా లేదు. ఇలా మెదుపుతూ కలుపుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత చివరిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు ఇష్టమైతే కనుక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గరగా అవుతుంది. చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో మనకు నచ్చిన సైజులో, మనకి పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, లేదు మీడియంగా చిన్నగా కావాలనుకుంటే మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలాగా చుట్టుకోవడమే. పూర్ణాలు ఈ విధంగా చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. చేసుకున్న పూర్ణాలు మనం రుబ్బుకున్న పిండిలో వేసుకొని స్పూన్ సాయంతో ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత బూరెలు వేసే ముందు మంటని కాస్త తగ్గించుకోవాలి. మంట తగ్గించుకోవడం వల్ల త్వరగా కలర్ రాకుండా మాడిపోకుండా ఉంటాయి. పిండి లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. స్పూన్ తోనే కాదు చేత్తో కూడా వేసుకోవచ్చు. పూర్ణాన్ని పిండిలో డిప్ చేసుకొని వెంటనే నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే కదపొద్దు, అలా కొంచెం సేపు వదిలేసేయండి. ఒక 10 సెకండ్ల పాటు కొంచెం కలర్ మారుతుంది. అప్పుడు మరోవైపుకి తిప్పుకొని ఈవెన్గా అటు ఇటు కలుపుకుంటూ అన్ని వైపులా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే పక్కకు తీసేసుకోండి. ఇలా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. వెంటనే పక్కకు తీసేసుకోండి. ఇలా ఒక వాయి అవగానే మరో వాయి వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ రాగానే పక్కకు తీసేసుకోండి. మన అమ్మమ్మల నాటి స్వీట్ రెసిపీ ట్రెడిషనల్ పూర్ణం బూరెలు రెడీ. మీ ఇంట్లో కూడా అమ్మమ్మలు ఇదే విధంగా చేసేవాళ్ళ అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం
వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.